వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకుని పోయే రెసిపీ చేపల పులుసు అండి. ఒక డిఫరెంట్ స్టైల్లో చాలా సింపుల్గా తొందరగా అయిపోయే ఈ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో మనం చూపించబోతున్నాం. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పెద్ద సైజు ఉల్లిపాయ 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలను వేసి మంచి జ్యూస్లా తయారు చేసుకోవాలి. పేస్ట్లా చేసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు వేసి మంచి దోరగా మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఈ వేపేటప్పుడు ఇవి మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకొని అదే కడాయిలో మనం వీట్ అయిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల పేస్ట్ని అందులో వేసి బాగా ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయేలా చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అయితే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీరని వేయండి. తర్వాత కొత్తిమీరని కూడా బాగా ఫ్రై చేయండి ఆయిల్లో. అలాగే కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా పసుపుని కూడా తీసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేయండి. పసుపు వేసి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా కూరకు సరిపడగా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇవంతా కూడా బాగా ఫ్రై చేయాలి. అలాగే టమాటా ముక్కలు కూడా తీసుకొని ఈ టమాటా ముక్కల్ని కూడా బాగా మగ్గేలాగా ఈ ఆయిల్లో, అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల పేస్ట్లో బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇవంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి, తర్వాత బాగా ఉడకాలి. అప్పుడే మనకి కూర చాలా టేస్ట్ వస్తుంది. ఇది అంతా బాగా అయితే కొద్దిగా మసాలా అండి, ఇది మనం తయారు చేసుకున్న మసాలా కొద్దిగా వేసి బాగా ఫ్రై చేయండి. ఈ మసాలా కూడా వేగేటప్పుడు మంచి అరోమా వస్తుంది, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. కారం తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు కారం, ఎందుకంటే చేపల పులుసులోకి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేస్తే ఇదంతా కూడా గడ్డలాగా ముద్దలాగా అవుతుంది, మసాలా పేస్ట్ లాగా. అప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, చింతపండు పులుసు రెడీగా పెట్టుకోవాలి. చింతపండు పిసుక్కొని చూడండి, మొత్తం అంతా ఆయిల్ వస్తుంది కదా, ఇలా ముద్దలాగా మంచి కలర్గా వస్తుంది. వచ్చినప్పుడు మనం చింతపండు పులుసు, మనకు కావాల్సినంత పులుసు తీసుకొని దాంట్లో వేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ చింతపండు పులుసుతోనే సరిపోదు కాబట్టి 1 గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. మనకు పులుసు బాగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోండి, లేకపోతే పులుసు తక్కువగా తింటానన్న వాళ్ళు ఇలా పెట్టేసుకున్నా పర్వాలేదు. అయితే మనం 1 గ్లాసు వాటర్ కూడా వేసుకొని ఈ చింతపండు పులుసుతో బాగా మరిగేలాగా కొద్దిగా సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. చూడండి, అలా మరిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే చేప ముక్కలు, శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ కూడా దీంట్లో నెమ్మదిగా దింపేసి ఒకసారి స్పూన్తో కలపండి. ఇప్పుడే కలపడానికి బాగుంటుంది, ఇప్పుడైతేనే కలపచ్చు. తర్వాత అయితే అసలు గరిటె పెట్టకూడదు, ఎందుకంటే చేప ముక్కలు విడిపోతాయి. అందుకోసం అలా ఒకసారి మసాలా అంతా కూడా దానికి ముక్కలన్నిటికి పట్టేలాగా కలిపేసుకొని చక్కగా మంచిగా టేస్ట్ ఉంటుంది. మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి తీయకండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎలా ఉందో చూడండి, అయిపోయిందండి. అయితే మనం ముందుగా చేసుకున్నాం కదా, ధనియాలు, మెంతులు, అలాగే వెల్లుల్లిపాయల పౌడర్ని వేసేసి ఒక్కసారి కలపండి. అంతేనండి, మన చేపల పులుసు తయారైపోయింది. అయితే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ప్రీవియస్ వీడియోలో చేసిన చేపల పులుసు వేరు, ఇది ప్రాంతానికి తగ్గట్టు ఇదొక ప్రాంతానికి సంబంధించిన వంట అండి.
చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కొద్దిగా లేటుగా తింటే మంచిది. మరి ఇప్పుడు వండుకొని తర్వాత రోజు తింటే ఇంకా అదిరిపోతుంది. ఏమైనా కానీ చల్లారిన తర్వాత తినడానికి ప్రయత్నించండి. సూపర్ అంటే సూపరు. థ్యాంక్ యూ వెరీ మచ్.